దేవునికి మహిమ కలిగినాక దేవుని బిడ్డలారా, మరి కీర్తనలో 43వ అధ్యాయం 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమును నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చిన. దేనికి మహిమ కలిగిన దేని వాక్యం ఉందండి. నీ వెలుగు ఎవరండి? నిజమైన వెలుగు దేవుడే. మనకి సత్యం ఎవరండి? నేనే సత్యము జీవమార్గం సెలవిచ్చింది కూడా దేవుడే. కాబట్టి ఆయన వెలుగు, ఆయన సత్యం బయలుదేరినప్పుడు అవి ఏమవుతాయి అంటే మనకి త్రావ చూపిస్తుందంట. ఆయన వాక్యం మనకి మన పాదములకు 119 కీర్తన 105లో మంచి మాట. ఆయన మరి మన త్రోవక ఆయన వాక్యం అంట వెలుగై ఉంటుందంట. మరి అది ఎప్పుడు మనకి ఏమవుతుందంటే త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతముకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని పోను. దేవుని మహిమ కలుగును గాక. మనం సత్యవంతులుగా ప్రవర్తించినప్పుడు, సత్యవంతులుగా జీవించినప్పుడు ఆయన వెలుగులో నడిచిన వారం అయి ఉంటున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి మరి ఆయన నివాస స్థలానికి మరి మనం చేరటానికి దేవుడే మనకు సహాయం చేయనట్టుగా దేవునికి మహిమ కలు మనందరం కూడా ఆశ్రయించబడినట్టుగా మనందరం కూడా ప్రార్థనల ముందు కొనసాగాలని మనం చేస్తున్నాం.